హాయ్ అండి. నేను ఇప్పుడు అరకిలో మటన్ తీసుకున్నానండి. ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి, కొద్దిగా ఉప్పు, కారం వేసాను. అరకిలో మటన్ అండి ఇది. ఇందులోనే 1 స్పూన్ పెరుగు వేస్తున్నాను. ఓకే, లెమన్ హాఫ్ చెక్క అండి ఇది. హాఫ్ చెక్క కూడా కాదు, పావు చెక్క లెమన్ పిండుతున్నాను ఇలాగా. ఇంత మ్యాగ్నెట్ చేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకోవాలి ఇవన్నీ వేసుకుని. ఇలా పెద్ద పెద్ద పీసులు తీసుకున్నాను నేను ముక్కలు. ఇలా మ్యాగ్నేట్ చేసుకుని ఒక అరగంట పక్కన పెట్టేస్తానండి నేను. మళ్ళీ చెప్తున్నానండి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, లెమన్ ఇవి వేసానండి దీంట్లో నేను. ఇదిగండి నేను అంతా మ్యాగ్నేట్ చేసుకున్నాను కదండి. ఇవి అరగంట ఫ్రిడ్జ్లో పెట్టానండి. నేను దీన్ని ఇప్పుడు కుక్కర్ పెట్టేస్తున్నాను. ఒక 3 విజిల్స్ అలా పెట్టుకుంటే సరిపోతుందండి. దీంట్లోనే 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి, ఇవి కూడా వేసేస్తున్నాను. కొంచెం వాటర్ వేస్తున్నాను. ఎక్కువ వాటర్ వేయక్కర్లేదు, సరిపోతుంది. నేను ఇప్పుడు 3 విజిల్స్ పెట్టేసుకుంటున్నానండి. అలాగే పచ్చిరొయ్యలు, ఎగ్స్ కూడా ఫ్రై చేస్తున్నానండి. దీంట్లో ఇప్పుడు చిన్న మ్యాగ్నెట్ చేసుకుంటాను పచ్చిరొయ్యల్ని. ఇప్పుడు ఈ రొయ్యల్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి అలాగే హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుతున్నాను. ఇలా ఈ రొయ్యల్లో ఇదంతా కలిపేసుకుని పక్కన పెట్టుకుంటాను. రొయ్యలు ఇలా మ్యాగ్నెట్ చేసుకున్నాను. మటన్ అయితే స్టవ్ మీద పెట్టాను, తర్వాత చూద్దామండి. పచ్చిరొయ్యలు, గుడ్లు కర్రీ చేస్తున్నానండి నేను ఇప్పుడు. మటన్ అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను, ఎగ్స్ వేసుకుంటున్నానండి. ఎగ్గలు వేగిపోయాయని తీసేస్తున్నాను. రెండు ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. రెండు ఉల్లిపాయలు వేగాయి, పచ్చిరొయ్యలు వేసేస్తున్నాను. రొయ్యలు కూడా కాసేపు వేగించుకోవాలి. రొయ్యలు మగ్గినాయి కదండి. ఇప్పుడు మసాలా వేస్తున్నాను. ఇది ఇంట్లో నేను చేసుకున్న మసాలా, ఒక 2 స్పూన్స్ వేసాను. ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేస్తున్నాను నేను. అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక పావు స్పూన్ గరం మసాలా, కొంచెం కరివేపాకు వేస్తున్నాను. నాకు కొంచెం కారం వేసాను కదండి, ఇప్పుడు 1 స్పూన్ కారం వేస్తాను.
సాల్ట్ కూడా ఇందాక కొంచెమే వేసాను, ఇప్పుడు ఇంకొంచెం వేస్తాను, సరిపడా వేసేసుకుంటున్నాను. సరిపడా వాటర్ వేసేస్తున్నాను. ఎగ్గలు కూడా వేసేస్తాను. అంతే అండి, అన్నీ వేసేసుకున్నాను. ఉడికేక చూద్దామండి. ఇదిగండి ప్రాన్స్ కర్రీ నేను పక్క స్టవ్ మీద పెట్టాను. ఇక్కడ ఇంకో మటన్ ఫ్రైకి పెట్టానండి, కళ్ళాయి పాన్ పెట్టాను. ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు వేస్తున్నాను. మటన్ అయితే 3 విజిల్స్ వేయించుకున్నానండి దీన్ని నేను. ఇప్పుడు వేగిపోయినాయి కదండి ఇవి, మటన్ వేసేస్తున్నాను నేను. వాటర్ తోటే మటన్ వేస్తానండి దీంట్లో నేను. ఇందులోనే మసాలా వేస్తున్నానండి. నేను ఇంట్లో చేసుకున్న మసాలా. దీంట్లో కూడా ఒక 2 స్పూన్స్ వేసాను. ఇదంతా ఇలానే ఫ్రై అవ్వాలండి. స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాం. జీలకర్ర పొడి, ఇదంతా మొత్తం ఫ్రై అవ్వేలాగా వేపుకోవాలండి. ఇలాగా మీడియం మంట మీద సరిపోతుంది. ఇదిగోండి మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా చూస్తారు కదా, ఇలా ముక్కకు పట్టేసుకోవాలండి మొత్తం గ్రేవీ అని చెప్తా ఏమున్నా కూడా ఇలా ఫ్రై చేసేయండి, చాలా బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను, చాలా తక్కువ. కొంచెం కసూరి మేతి వేస్తున్నానండి. అంతేనండి, మటన్ ఫ్రై రెడీ. ఇలా చేయండి, చాలా బాగుంటుందండి. బిర్యానీలోకైనా రైస్లోకైనా సూపర్ ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను. చూద్దామండి, ఇది పచ్చి ఫ్రైలు కోడిగుడ్లు కర్రీ. ఇది కూడా ఇలా ఫ్రైలాగా దగ్గరికి వచ్చేలా చేసుకోవాలండి. దీంట్లో కూడా కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఇది కూడా రెడీ అయిపోయిందండి, పచ్చిరొయ్యలు గుడ్డు కర్రీ. దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. 2 కర్రీస్ రెడీ అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇవ్వండి పచ్చిరొయ్యలు కోడిగుడ్డు, అలాగే మటన్ ఫ్రై. ఇది కూడా ఫ్రైలాగా చేశానండి. ఈ 2 ఇలా చేసుకోండి, చాలా బాగుంటుందండి. మటన్ ఫ్రై ఇలా చేసుకుంటే, అలాగే పచ్చిరొయ్యలు కోడిగుడ్లు. ఈ 2 కర్రీస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.